ఎలా మాట్లాడామో, మన నడత ఏంటో, మన వస్తువులు ఏంటో, మన ఆలోచన ఏంటో, మన జీవన విధానం ఏంటో మనందరికీ తెలుసు. మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, మందిరానికి వస్తున్న తర్వాత మన క్రియలు మారాలి, సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి అనేది వాక్యం. అర్థమవుతుందా? బాప్తిసం తీసుకుని ప్రార్థనకు వస్తూ కూడా, మారు మనసు పొంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ కూడా మన క్రియలో మారకపోతే, మార్పు రాకపోతే, సత్క్రియలు మనం చేయకపోతే, చేస్తున్న భక్తి అది వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. మారు మనసు పొంది మన క్రియలో మార్పు లేనప్పుడు, సత్క్రియలు మనం చేయనప్పుడు, మంచి కార్యాలు మనం చేయనప్పుడు, ఆ భక్తి ద్వారా మనకు కలుగు ప్రయోజనము వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తుని అంగీకరించి మందిరానికి వస్తున్నప్పుడు మన క్రియలు బాగుండాలి, సత్క్రియలు మనం చేయాలి, మంచి క్రియలు చేయాలి. మారు మనసు పొందక ముందు మనం చేసిన క్రియలు వేరే, మారు మనసు పొందిన పిమ్మట మనం చేసిన క్రియలు వేరే, మార్పు ఉండాలి. వాక్యంలో మాట చూద్దాం రండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వాక్యం. అపోస్తల కార్యములు 9:36. గమనించండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి భాషాంతరమున దొరక అనే పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. విన్నారు ఈ మాట? యేసుక్రీస్తు జీవించిన దినాల్లో దొరక అనే ఒక స్త్రీ ఉంది.